మరలా ఒకసారి నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఈ వాక్యము మనందరికీ కూడా చాలా బాగా తెలుసు. ఎందుకనంటే యేసయ్య చాలా ప్రత్యేకంగా నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని గత కాలంలో తెలుసుకున్నాం కదా. ఇప్పటి నుంచి నేను ఉన్నాను, ఈ సమయం నుంచి నేను చెప్పబోయేది మీరు వినండి అని చెప్పుకుంటూ ఈ మాటను మనకు సెలవిచ్చాడు. ఆ మాట ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఏం చేస్తాడంట? తన సూర్యుని ఉదయింపజేస్తాడంట. ఈరోజు మనకి సూర్యుడు ఉన్నాడు అనంటే మనకు వెలుగు అనేది వస్తుంది. వెలుగు ఉన్నది కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏ ప్రాంతం తిరుగుతున్నామో, ఎక్కడ ఏ పనులు చేస్తున్నామో అన్నీ తెల్లగా కనపడుతున్నాయి. అలా పాపము చేసే వారికి, నీతిమంతులుగా జీవించిన వారికి, పాపము చేసిన వారికి, మంచిగా బ్రతికే వారికి కూడా ఆయన వెలుగు అనేది అందరి మీద ప్రకాశిస్తుంది. ఈ రోజున మన మీద కూడా ఆయన యొక్క వెలుగు ప్రకాశించబోతుంది. ఏంటా వెలుగు అనంటే దేవుని యొక్క లేఖనంలో సెలవిచ్చింది, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఒక పర్టికులర్గా యేసయ్యే మనకు కనపడతాడు. ఆ యేసయ్యే సర్వ ప్రజలకు వెలుగయ్యుండులాగున మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన యొక్క చొక్కపు అంచులు, అంటే ఆయన యొక్క క్లాత్స్, ఆయన యొక్క బట్టలు దాని మీద ఉన్నాయంట. ఈ రోజున దేవుని యొక్క మందిరం పైన ఏముండాలి? ఆయన యొక్క అంచులు ఉండాలి. దేవుని యొక్క అంచులు ఉండాలి. ఇదిగో మనకు సూర్యుడు మన యొక్క దేశము, మన యొక్క యూనివర్సిటీ మీద ఎలా అయితే ఉన్నాడో, దేవుని యొక్క మందిరం పైన ఆయన యొక్క అంచులు ఆ విధంగా ఉన్నాయి. సూర్యుడు ఉన్నాడు కాబట్టి మనకు వెలుగు వస్తుంది. ఆయన యొక్క అంచులు ఉన్నాయి కాబట్టి మనకు దీవెన వస్తుంది. ఆయన యొక్క అంచులు ఉన్నాయి కాబట్టి మనం ఇంకా పరిశుద్ధులుగానే ఉన్నాం. ఆయన యొక్క చొక్కా అంచులు ఉన్నాయి కాబట్టి మనం ఇంకా స్టిల్ వి ఆర్ ద బిలీవర్స్, మన విశ్వాసులుగా ఉన్నాం. ఎందరెందరో తొలగిపోతున్న ఈ కాలంలో, ఎందరెందరో పాపములకు పోతున్న ఈ కాలములో, ఎందరెందరో దోషములు చేస్తున్న ఈ కాలములో నీవు నేను పరిశుద్ధులుగా ఉన్నామంటే దేవుని యొక్క అంచుల కింద ఉండబట్టే. ఎల్లప్పుడూ కూడా, నిత్యము కూడా దేవుని యొక్క అంచులోనే మనం ఉండాలి. దేవా, నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎందుకని శ్రేష్టము? ఆయన యొక్క అంచులు ఆయన మందిరం మీద ఉన్నాయి కాబట్టి, ఆయన యొక్క అంచులు నీ మీద నా మీద ఉన్నాయి కాబట్టి, ఆయన యొక్క అంచులు ప్రజల మీద ఉన్నాయి కాబట్టి, ఆయన వెలుగు ఏ విధంగా అయితే ఉన్నదో ఆయన మనకు, ఆయన యొక్క అంచుల ద్వారా మనకు ఆ విధంగా ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఆఖరి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మనకు ఎవరు కనబడతారంటే సిద్కియా మనకు కనబడతాడు. ఈ సిద్కియా దేవుని యొక్క దృష్టికి అతి పాపిగా నిలబడ్డాడు. దేవుని యొక్క దృష్టికి అతి చెడ్డవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క దృష్టికి ఎలా ఉన్నాడంటే వ్యతిరేకముగా ఉన్నాడు. అతి ప్రాముఖ్యంగా చెప్పాలంటే యిర్మీయా పలకబడినటువంటి వాక్యాన్ని ఆ కాలంలో ఉన్నవారు అనుసరించాలి, కానీ సిద్కియా మాత్రం అనుసరించలేదు. అనుసరించకపోయి దేవుని యొక్క మందిరాన్ని ఎలా చేశాడంటే అపవిత్రముగా చేశాడు. దేవుని యొక్క ప్రవక్తలను ఏం చేశాడంటే అవమానపరిచాడు. ఈ రోజున ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేనేమని చెప్తున్నానంటే మనం కూడా ఎన్నోసార్లు సిద్కియా వలె దేవుని యొక్క మాటలు వినలేదు. సిద్కియా వలె మనం కూడా
దేవుని యొక్క మందిరాన్ని అపవిత్రపరిచాం. సిద్కియా వలె దేవుని యొక్క సన్నిధానంలో పాపురంగా నిలిచాం. సిద్కియా వలె అనేక మందిని అవమానపరిచాం. ఒకరు మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్తే వారిని అవమానపరిచి ఇంటి నుంచి తరిమేశాం. మనకేమైనా మంచి మాటలు చెప్తూ ఉంటే చాలే, చెప్పావులే, మాకు తెలుసులే అని ఇంట్లో నుంచి తరిమేశాం. ఈరోజు నేను చెప్తున్నాను ఏంటంటే, మనమును కూడా సిద్కియా వలె ఉంటున్నాం. సిద్కియా వలె ఉంటే, సిద్కియా వలె నడుచుకుంటే నిన్ను కూడా దేవుడు సాతాను యొక్క చేతికి అప్పగించేస్తాడు. నిన్ను కూడా దేవుడు శత్రువుల యొక్క చేతి మీదకి అప్పగించేస్తాడు. నిన్ను కూడా దేవుడు ఈ యొక్క లోకానికి అప్పగించేస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదే, ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంకా బిలీవర్గా మారట్లేదే, ఇంకా 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 అదే దానిలో తిరుగుతున్నాం, కానీ మార్పు అనేది రావట్లేదు. చాలామంది కూడా సిద్కియా వలె ఉన్నారు. సిద్కియా వలె ఉండటం ద్వారా దేవుడు లోకానికి అప్పగించేస్తున్నాడు. ఏమండి, ఎన్నిసార్లు చెప్పినా మారనివాడు, బెత్తము కొట్టినా మారనివాడు, తిట్టులు తిట్టినా మారనివాడు, ఎన్నిసార్లు గతి గంభీరంగా తిట్టినా మారనివాడు ఇంకేం మారుతాడు? సేవకుడు చెప్పినా మారనివాడు, విశ్వాసి చెప్పినా మారనివాడు, దేవుడు చెప్పినా మారనివాడు. దేనికి పనికొస్తాడు? దేనికి పనికిరాడు. అందుకని దేవుడే వదిలేస్తాడు, నీ చావు నువ్వు చావని. మతోన్మాదులైనా సరే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ప్రకటన గ్రంథంలో వానికి 1-2 సార్లు చెప్పేసి వదిలేయడమే. ఇంకా కానీ గత 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, 6000 సంవత్సరాల నుంచి ఆయన యొక్క వాక్యము ప్రకటన చేస్తానే ఉన్నారు. యిర్మీయా ద్వారా పలకబడినటువంటి మాటలు, యెషయా ద్వారా పలకబడినటువంటి మాటలు, ప్రవక్తల ద్వారా పలకబడినటువంటి మాటలు, దైవ సేవకుల ద్వారా, దైవ జనుల ద్వారా పలకబడినటువంటి మాటలు చాలా మందికి కూడా చచ్చబడుతున్నాయి. కానీ ఇంకా మార్పు అనేది రావట్లేదు. వారి హృదయం అనేది అపవిత్రమైపోతుంది. ఇంకా వారు పాపులుగానే నిలబడుతున్నారు. ఇంకా వారు సాతాను యొక్క చిచ్చులోనే ఉంటున్నారు. ఇంకా శత్రువుల యొక్క ఖైదీలుగానే వారు బ్రతుకుతున్నారు. ఈరోజు అటువంటి బ్రతుకు మనకు కావాలా? ఈరోజు అటువంటి జీవితం మనకు కావాలా? దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఇక మీదట ఆ విధంగా జీవించడానికి కాదు. ఇక మీదట ఎలా జీవించాలి అని అంటే, మంచి వారిగా మనం జీవించాలి. మన కొత్తపేటలో, మన ఏలూరులో, మన ప్రాంతాల్లో, మన యొక్క పల్లెల్లో, ప్రతి ఒక్క ఊరు వాడలో ఎంతమంది పాపులు లేరు, ఎంతమంది చెడ్డవారు లేరు. కానీ మనకొచ్చేటువంటి మరణమే దేవుడు వారికి కూడా ఇస్తున్నాడు. మనకిచ్చేటువంటి ఆశీర్వాదమే వారికి కూడా ఇస్తున్నాడు. మనకిచ్చేటువంటి తిండే దేవుడు వారికి కూడా ఇస్తున్నాడు. ఎందుకని? ఒకానొక దినమున మనకులాగా మారతారని, ఒకానొక దినమున పరిశుద్ధులుగా మారతారని, ఒకానొక దినమున మంచివారిగా మారతారని దేవుడు ఇంకా చూస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ స్టిల్ వెయిటింగ్. ఓ మై ఫ్రెండ్, ఐఎమ్ వెయిటింగ్. నేను ఆగుతున్నాను, నీకోసం ఆగుతున్నాను. ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మన కోసం ఆగేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. ట్రైన్ వెళ్ళిపోతుంది, అటువైపున స్నేహితుడు ఆగమన్నాడు, ట్రైన్ వెళ్ళిపోతుంది. అటువైపున బంధువుడు ఆగమన్నాడు, ట్రైన్ వెళ్ళిపోతుంది. అటువైపు అతను ఆగమన్నాడు, కానీ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇతను ఆగమన్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇటేపు చూస్తున్నాడు. వాడి మాట వినాలా, ట్రైన్ మాట వినాలా? ట్రైన్ వెళ్ళిపోతుంది, దాన్ని ఎక్కేసి నేను వెళ్ళిపోవాలి. కానీ ఇతను ఆగమన్నాడు. ఏం చేయాలని మధ్యలో ఆగిపోయాడు. మధ్యలో ఆగిపోయినటువంటి తరుణములో అతని మాట కాదు, నేను చేరవలసినటువంటి గమ్యస్థానానికి చేరుకోవాలి. ఒక విషయం చెప్పనా, నీ కోసం ఎవరు ఆగరు. ఒకనికి ఆశీర్వాదం వస్తుందంటే, ఒకనికి దీవెన వస్తుందంటే, ఒకనికి నెమ్మది వస్తుందంటే, ఒకనికి శాంతి వస్తుందంటే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకనంటే ఎవరి సంతోషం వారిదే కాబట్టి, ఎవరి జీవితాలు వారిదే కాబట్టి.
ఎవరు 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 కష్టము వారిదే. కాబట్టి ఈ రోజున నీ కష్టము నీదే, నీ పని నీదే. ఎవరు నీ కోసం ఆగరు, నీ సంపాదన నీదే. ఎవరు నీ కోసం ఆగరు, ఎవరు నీ కోసం ఆగరు. ఒకడు చెప్పాడు ఆగుమని, అక్కడేమో పని వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది, బండి వెళ్ళిపోతుంది. అతని కోసం ఆగితే బాబోయ్ నీ జీవితమే నాశనం అయిపోతుంది. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు చాలా శ్రేష్టంగా చెప్తాడు. ఏంటో తెలుసా? గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఎవరు ఆగమన్నా, సాతాను ఆగమన్నా, అంధకార పరిస్థితులు ఆగమన్నా, ఏవి ఆగమన్నా నేను మాత్రము ఆగను, నేను వెళ్ళిపోతానేమంటాను. దైవ భయము కలిగి శరీరేచ్ఛలను విడచి, దైవ భయము కలిగి శరీరేచ్ఛలను విడచి, అతిశయ కిరీటము కొరకే అలయక్క పరుగెత్తెదా. అందరికంటే నేనే ముందు పరిగెడతాను. ఐ విల్ గో ఫాస్ట్. ఈ లోకము ఒకరి కోసం ఒకరు ఆగమంటారు, కానీ ఎవరి కోసం ఆగనవసరం లేదు. నీ పని నీదే, నీ కష్టము నీదే, నీ పరితపం నీదే, నీ యొక్క లాభము నీదే. కానీ ఎవ్వరు నీ గురించి ఆగినా ఆగకపోయినా దేవుడు మాత్రం ఆగుతున్నాడు. మనుషుల కోసం మన ఆగిపోతే మన పనులు ఆగిపోతాయి. మనం సాధించుకోవలసినటువంటి ఆ యొక్క అక్షయ కిరీటం రాదు. ఎవరి కోసం ఆగొద్దు. నీ పరుగు నీదే, నీ పరుగు నీదే. అతని కోసం ఎవరు ఆగుతారు? దేవుడే ఆగుతాడు. దేవుడే ఆగుతాడు. దేవుడు ఆగి సేవకుని ద్వారా కొన్ని మాటలు చెప్పి, సేవకుడి ద్వారా కొన్ని మర్మాలు విప్పి, అయ్యా అతను ముందుగా వెళ్ళిపోయాడు, అతను నీకన్నా ముందుకు వెళ్ళిపోయి అభిషేకం పొందుకొని ఇదిగో దేవుని ఎదుట గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని పరలోక భాగ్యాన్ని పొందుకున్నాడు. నువ్వు ఎక్కడ ఆగిపోయావు? వై యు ఆర్ స్టిల్ స్టాప్? నువ్వెందుకని ఇక్కడ ఆగిపోయావు? ఎందుకని ఇక్కడ ఆపేసుకున్నావు? అందరు వెళ్ళి స్వస్థత పడుతున్నారు కదా, నువ్వెందుకని ఆగిపోయావని యేసయ్య అతన్ని అడిగితే, అయ్యా అందరు వెళ్ళడానికి ఓపిక ఉంది, అందరూ వెళ్ళడానికి కాళ్ళు ఉన్నాయి, అందరూ వెళ్ళడానికి ఆరోగ్యం ఉంది, కానీ నాకైతే ఏమీ లేదయ్యా, కనీసం నడవలేనయ్యా అని చెప్పాడంట. యేసయ్య ఒక మాట చెప్పాడంట. ఏంటో తెలుసా? నీ పరుపెత్తుకుని నువ్వు నడువు అన్నాడంట. దేవునికి స్తోత్రం. నీ పరుపెత్తుకుని నువ్వు నడువు, 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 నడువు అని ఒక విశ్వాసముతో, ఒక ఎంకరేజ్మెంట్తో అతను చేశాడు. అతను చేసిన వెంటనే అతను ఏం చేశాడు తెలుసా? వెంటనే లేచి నడిచాడంట. దేవునికి స్తోత్రం. అందులో తోకటం వల్ల అతనికి స్వస్థత కలగలేదు, కానీ యేసయ్య మాట వలన అతనికి స్వస్థత కలిగింది. ఈ రోజున యెరెమీయా మాట ద్వారా సిద్కియాకి స్వస్థత కలిగేది. సిద్కియాకి ఇదిగో పాపము తొలగిపోయేది. సిద్కియాకి దేవుని యొక్క అభిషేకం వచ్చేది. కానీ ఈ రోజున బైబిల్లో చెప్పబడుతున్నటువంటి మాట, యెరెమీయా ప్రవక్త చెప్పబడినటువంటి మాట అతడు వినలేదు, కనుక అతడు నాశనం అయిపోయాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారంటే కోరేషు వచ్చాడు. ఎవరండి? కోరేషు. ఈ కోరేషు వచ్చి ఏం చేశాడో తెలుసా? యెరెమీయా పలకబడినటువంటి మాటను, అంటే యెరెమీయా ప్రవక్త చెప్పినటువంటి మాటను అనుసరించాడంట. ఆమేన్. యెరెమీయా ప్రవక్త చెప్పినటువంటి మాటను అనుసరించి దేవునికి నీతిగా బ్రతికి అపవిత్రమైనటువంటి ఆ యొక్క మందిరమును మరలా పవిత్రంగా చేశాడంట. ఈ రోజున ఎవరో ద్వారా అపవిత్రమైపోయినటువంటి దేవుని యొక్క మందిరం, ఎవరో ద్వారా నాశనం అయిపోయినటువంటి నీ యొక్క జీవితం, ఎవరో ద్వారా పతనం అయిపోయిన నీ యొక్క బ్రతుకు, దేవుడు మరొకరి ద్వారా నీ యొక్క జీవితాన్ని మరలా తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం. సిద్కియా వలె నాశనం అయిపోయావా? అయితే ఈరోజు కోరేషులాగా బ్రతుకు. సిద్కియాలాగా అందరూ నిన్ను నాశనం చేశారా? అయితే ఈరోజు కోరేషు సహవాసం చేసి నీవును కూడా బ్రతుకు. ఆ విధంగా జీవించు, పవిత్రములోనికి రా. ఎంతకాలం చెడ్డవారిగా ఉంటావు, ఎంతకాలం అందులోనే ఉంటావు, ఇప్పుడైనా బయటకు వచ్చి మంచివాడిగా ఉండు. ఎందుకనో తెలుసా? ఆయన యొక్క కాంతి, ఆయన యొక్క సూర్యత మన మీద ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఏం చేస్తున్నాడు? తన యొక్క సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, కాంతితో నింపుతున్నాడు, వెలుగుతో నింపుతున్నాడు. అటు రీతిగా మన జీవితాలు కూడా చెడ్డవాటి నుంచి మంచిగా మారి ఆయన ఇచ్చేటువంటి వెలుగును పొందుకోవాలని మీకు ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. రెండో మాట చూద్దాం. మత్తయి సువార్తలో అదే వచనాన్ని ఒకసారి చదువుతారా? నీతిమంతుల మీద అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాను. ఒకటి, ఆయన ఏం చేశారంటే వెలుగునిచ్చాడు సూర్యుని ద్వారా. రెండోది ఏం చేస్తున్నాడంటే వర్షాన్ని కురిపిస్తున్నాడంట. నీతిమంతులు అనీతిమంతులు వారందరి పైన దేవుడు ఏం చేస్తున్నాడంటే వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఏలియా ఆ కాలంలో వర్షము కురవకూడదని ప్రార్థన చేశాడు. ఎందుకని? సూర్యుడు కావాలని. ఆ తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షం కావాలని ప్రార్థన చేశాడు. మరలా ఏమైంది? వర్షమని వచ్చింది. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది. అతడు ఆసక్తితో మరలా ప్రార్థన చేయగా వర్షం అనేది వచ్చింది. అంటే వద్దనుకున్నప్పుడు రాలేదు, కావాలనుకున్నప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే చెడ్డవారిని చూసి మనం వ్యసన పడుతూ ఉంటాం. వాళ్ళే బాగున్నారుగా, నేను ఇంకా బాగోలేదు. వాళ్ళే బిల్డింగులు కట్టుకుంటున్నారుగా, నేను ఇంకా కట్టుకోలేదు. వాళ్ళే చక్కగా ఉన్నారుగా, నేను చక్కగా లాల కుమిలిపోతూ వారిని చూసి అసూయపడుతూ, వారిని చూసి మత్సరపడుతూ, వాళ్ళే బాగున్నారుగా, నేను బాగోలేదు. వాళ్ళు నమ్ముకున్నది ఏదో నేను నమ్ముకుంటే బాగుండు కదా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క వర్షం అనేది అనీతిమంతుల మీద ఉంది, నీతిమంతుల మీద ఉంది. దేవుని యొక్క ఆశీస్సులు అనీతిమంతుల మీద ఉంది, నీతిమంతుల మీద ఉంది. అనీతిమంతులు ఏంటంటే లోకాన్ని అనుసరించి సంపాదించుకొని, లోకాన్ని అనుసరించి కొన్ని కూడబెట్టుకొని, లోకాన్ని అనుసరించి కొన్ని వాటిని దాచుకొని మరి వాళ్ళు ఏం చేశారంటే అపవిత్రులుగా అయిపోయారు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనను, దేవుని యొక్క వర్షాన్ని వారు ఏం చేశారంటే అపవిత్రపరిచారు. ఈ రోజున నీవు నేను కూడా ఏమి ఉన్నా లేకపోయినా మనమంతా కూడా ఏం పొందుకుంటున్నామంటే ఆయన యొక్క వర్షాన్ని మనం పొందుకుంటున్నాం. అంటే ఆయన యొక్క దీవెనను మనం పొందుకుంటున్నాం. అయ్యా, ఏమి ఉన్నా లేకపోయినా నాకు నీ కృప ఉంటే చాలు ప్రభువా. ఏమి ఉన్నా లేకపోయినా నాకు నీ దయ ఉంటే చాలు ప్రభువా. ఏమి ఉన్నా లేకపోయినా నీ వర్షం ఉంటే నాకు చాలు ప్రభువా. ఏమి ఉన్నా లేకపోయినా నాకు అనుదిన ఆహారం ఇస్తున్నావు, అది చాలు ప్రభువా. ఏమి ఉన్నా లేకపోయినా నాకు కావాల్సింది ఏదో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకుంటున్నావయ్యా, దాన్ని బట్టి నీకే స్తోత్రాలయ్యా అనుకుంటూ మనం బ్రతకాలి. ఎవరికో ఎన్నెన్నో ఉన్నాయని వాటిని చూసి అసూయపడి మనం వాటి దగ్గరికి వెళ్ళనవసరం లేదు. దేవుని యొక్క వర్షం అందరి మీద కురుస్తుంది. అంటే ఆయన యొక్క ఆశీస్సులు అందరి మీద ఉన్నాయి. దాన్ని నిలుపుకున్నవాడు ఒక్కడే, అది నీవే. ఆదికాండం 7వ అధ్యాయం నోవాహుకి తలపడుతున్నటువంటి మాట ఏంటో అక్కడ మనం చూస్తే లేఖనాలు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాయి. ఓ నోవాహు, ఈ తరములో నీవే నా ఎదుట ఎలా ఉన్నావు? నీతిమంతుడిగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇదిగో 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు నేను వర్షము కురిపించబోతూ ఉన్నాను. నీవును నీ కుటుంబం ఆ యొక్క ఓడలోనికి వెళ్ళండి అని దేవుడు కమాండ్ చేశాడు. కమాండ్ చేసినప్పుడు దాన్ని అంగీకరించి అతడు ఓడలోనికి వెళ్ళాడు, తన కుటుంబంతో కలిసి, కొన్ని వాటితో కలిసి. ఇదిగో వర్షం అనేది పడుతుంది. నోవాహు కుటుంబం చాలా క్షేమంగా ఉందంట. కానీ బయట ఉన్న ప్రజలందరూ కూడా నాశనం అయిపోతున్నారు. ఈ రోజున ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వర్షం దేనికి సూచన అంటే మనం దేవుని యొక్క మాట వినలేదు కాబట్టి, మనం నీతిమంతులుగా బ్రతకలేదు కాబట్టి, సరిగ్గా బ్రతకలేదు కాబట్టి ఆయన యొక్క కోపాగ్నితో వచ్చినటువంటి వర్షం, ఆ వర్షం అందరినీ నాశనము చేసేటువంటి వర్షం. ఆ వర్షం వచ్చినప్పుడు
అంటే శ్రమలు, బాధలు, ఆటంకాలు వచ్చినప్పుడు, వర్షం వలె నీ మీద కుమ్మరింపబడుతున్నప్పుడు, వర్షం వలె నీ మీద హఠాత్తుగా పడిపోతున్నప్పుడు దేవుడు నీతిమంతుడిగా ఉన్న నిన్ను కాపాడాడు. దేవునికి స్తోత్రం. నోవాహును కాపాడినట్లుగా ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా కాపుదల ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో వర్షములో ఉన్న ప్రతి ఒక్కడు తడిచిపోతాడు, కానీ వర్షములో ఉన్నా సరే తడిచిపోవట్లేదంటే దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా నువ్వు కృంగిపోవట్లేదనంటే దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది. ఇదిగో కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా నువ్వు దిగజారిపోవట్లేదంటే దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది. కోడి తన పిల్లలను రెక్కల కింద ఏ విధంగా అయితే దాచుతుందో అలా వర్షం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కన్నీటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని రెక్కలతో ఆయన కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో చెడ్డవారికి కలిగేది శిక్ష, అనీతిమంతులకు కలిగేది శ్రమలు, బాధలు. కానీ మంచివారిగా చెడ్డవారిగా బ్రతికే వారికి నిలువెచ్చని స్థితి, నీతిమంతులుగా అనీతిమంతులుగా బ్రతికే వారికి ఏంటది? నిలువెచ్చని స్థితి. ఈ రోజున నీవు నేను కూడా మంచివారిగాను నీతిమంతులుగా బ్రతికితే ఆయన యొక్క వెలుగును ఇంకా మన మీద ప్రకాశిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క వర్షమును కడవరి వర్షముగా, పరిశుద్ధాత్మగా మన మీద కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అంత వెలుగుగా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా చీకటిలోనే ఉన్నారు. అంత వర్షం వస్తూ ఉన్నా ఇంకా వారు ఆ వర్షములోనే తడుస్తున్నారు. ఈ రోజున మంచివారిగా బ్రతికేటువంటి మనం, వెలుగులో ఉన్నటువంటి మనం వెలిగించబడుతున్నాం. వర్షములో ఉన్నా సరే లోపల క్షేమకరంగా ఉండి లోపల ఆశీర్వాదం అనే వర్షముతో నింపబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదం అనేటువంటి వర్షమును మీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దాని కింద చదువుదామా? మత్తయి సువార్తలోని మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. ఎందుకని ఈ మాట అన్నాడు అనంటే ఆయన ఇంకొక వచనంలో చెప్తున్నాడు, 44వ వచనములో, నేను మీతో చెప్పిదనేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఒకటి ఆయన చెప్తున్నాడు ఏంటంటే ప్రేమించండి, రెండవది ప్రార్థించండి అని చెప్తున్నాడు అన్నమాట. మీరు వెలుగులో ఉన్నారు కాబట్టి మీ సహోదరులను వెలుగుమయం చేయండి. మీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమను వారిలోనికి పంచండి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మీ శత్రువుల నిమిత్తం ప్రార్థన చేయండి. వాళ్ళే బాగున్నారుగా అనుకోకుండా వాళ్ళు ఇంకా బాగుండాలి, బాగున్నారు సరే ఇంకా మారు మనసు కావాలని ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించాలి, ప్రార్థించాలి, వెలిగించబడాలి, ఆయన యొక్క వర్షపు చిరు జల్లుతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకని అనంటే దేవుని యొక్క కుమారులుగా తీర్చబడడానికి, దేవుని యొక్క బిడ్డలుగా మనమంతా కూడా ఉండడానికి. ఈ రోజున దేవుని యొక్క కుమారులుగా ఉండాలని ఆశపడుతున్నారా? ఈ రోజున దేవుని యొక్క కుమార్తెలుగా ఉండాలని ఆశపడుతున్నారా? అయితే నీ వ్యక్తిని ప్రేమించండి, నీ వ్యక్తి కొరకు ప్రార్థించండి, అదే రీతిగా వెలిగించండి.
పరిశుద్ధాత్మ వర్షమును వారి మీద కురిపించండి. మీరందరూ కూడా దేవుని యొక్క కుమారులే అవుతారు. దేవుని యొక్క కుమారులైతే ఆయన ఇచ్చినటువంటి గొప్ప స్వాస్యాన్ని మనమంతా కూడా పొందుకుంటాం. మనమంతా కూడా దేవుని యొక్క స్వాస్యాలు. పరలోక రాజ్యానికి దేవుడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమలో ఉండడానికి, శాశ్వతమైనటువంటి ప్రార్థన ఆరాధనలో ఉండడానికి, శాశ్వతమైన వెలుగులో ఉండడానికి, శాశ్వతమైన వర్షపు ఆశీర్వాదములో ఉండడానికి, ఆ పరలోక రాజ్యానికి దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి వద్దామా ఈ రాత్రి దేవుని చెంతకు వద్దామా? అయ్యా, ఈరోజు నీ ప్రేమతో నింపబడాలయ్యా. నీ ప్రార్థన చేత నేను నింపబడాలి ప్రభువా. నీ వెలుగు చేత నేను నింపబడాలి ప్రభువా. నేను ఇంకా 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 నీ వర్షపు ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి ప్రభువా అనుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. అందరూ కళ్ళు మూసుకుందాం. దేవా, నాకు అనుగ్రహించండి ప్రభువా. నీ కృపను బట్టి నన్ను ఆదరించండి ప్రభువా. నీ కృపను బట్టి నీ యొక్క ఆశీర్వాదముతో నింపండి ప్రభువా. ఇదిగో తండ్రి, నాని ఇంతకాలం నేను చెడ్డవాడిగా ఉన్నా, అనీతిమంతుడిగా ఉన్నా, అయ్యా నీ యొక్క వెలుగును, నీ యొక్క వర్షమునిచ్చినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. అవునయ్యా, ఎవరు నా గురించి ఆగరు ప్రభువా. ఒకవేళ నా కోసం ఆగితే వాళ్ళ పని ఆగిపోద్ది, వాళ్ళ ప్రయాణం ఆగిపోద్ది, వాళ్ళు పయనిస్తున్నటువంటి ఆ యొక్క పరుగు ఆగిపోద్ది ప్రభువా. కానీ ఎవరు ఆగినా ఆగకపోయినా నీవు నా కోసం ఆగుతున్నావు ప్రభువా. నీకే స్తోత్రాలు యేసయ్యా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ఈరోజు బలపరిచినందుకు మీకే స్తోత్రాలు. మమ్మల్ని ఈరోజు నీ యొక్క వాక్యముతో నింపినందుకు మీకే స్తోత్రాలు. అయ్యా, నీ యొక్క వాక్యము చేత ఉదక స్నానం చేపించినందుకు మీకే స్తోత్రాలు. మేము ఏమాత్రము కూడా సిద్కియా వలె కాక కోరేషు వలె జీవించడానికి మీరే సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడి ఆఖరి ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి స్టాండ్ అప్. అందరం మన కుడి హస్తాన్ని పైకి లేపి ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నీ మాటలు నేను విన్నాను ప్రభువా. అవును, నీ కుమారులుగా నేను బ్రతకడానికి, నీ కుమార్తెలుగా జీవించడానికి ప్రభువా, ప్రేమ చేత, ప్రార్థన చేత, వెలుగు చేత, పరిశుద్ధాత్మ వర్షము చేత ఈరోజు నన్ను నింపినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరే దీవించండి. నీ మేలుడితో, నీ కృపతో భద్రపరచండి. నీ బిడ్డలు ఏమైతే కోరుచున్నారో సమస్త కార్యాలను మీరే జరిగించండి. దేవా, నీ కుమారులు కానీ నీ కుమార్తెలు కానీ ఏది అడిగినా వెనుదీక సమృద్ధిగా ఇచ్చినటువంటి దేవుడు ప్రభువా, నీకే స్తోత్రాలు. ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించండి. కోరిన ఫలమును తినిపించే దేవుడు ప్రభువా. నీ బిడ్డలు ఏ ఆదరణ మాటలైతే వినాలనుకుంటున్నారో అట్టి మాటలతో నింపినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరే సహాయం చేయండి, మీరే ఆదుకోనండి. ఆశ కలిగిన ప్రాణమును నీవే తృప్తిపరచండి అయ్యా. మీరే నడిపింపును దయచేయండి. నీ బిడ్డల ప్రభువా ఎక్కడ ఉంటున్నా, ఏ ప్రాంతంలో ఉంటున్నా, నీ యొక్క ఆత్మాభిషేకముతోనే మీరే నింపమని వేడుకొనొచ్చు ఉన్నా. సహాయం చేసి సదాకాలము నిత్యము కూడా వారి వెంట ఉండి అద్భుత కార్యాలు మీరే చేయమని, కుటుంబాలను బిడ్డలందరినీ కూడా మీరే దీవించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లరికీ సదా తోడేండి దీవెనతో ఆశీర్వాదముతో నడిపించబడుదురు గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.